కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల ఫిబ్రవరి 16న దేశవ్యాప్త సమ్మెలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేములవాడ సిరిసిల్ల నియోజకవర్గాల్లో ఈ నెల 16న ఉదయం 10 గంటల నుండి పెద్ద ఎత్తున ర్యాలీ నిరసన కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్మికులు, కర్షకులు, రైతులు పాల్గొని ఈ సమ్మెను విజయవంతం చేయాలని సిఐటియు పిలుపునిచ్చింది. ఇక ఈ సందర్భంగా బోయిన్పల్లి భవన నిర్మాణ కార్మికులచే శనివారం సిఐటియు ఆధ్వర్యంలో సమ్మె పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం అధికారానికి వచ్చే 10 సంవత్సరాలు పూర్తయిన రైతాంగం, కార్మిక వర్గ ప్రజల సమస్యలను పరిష్కరించలేదని, భారత్ వెలిగిపోతుంది, వచ్చేది ఆయేగా, విశ్వగురు, ఆత్మ నిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా వంటి మోసపూరిత నినాదాలు ఇచ్చి ఈ 10 సంవత్సరాల కాలంలో బీజేపీ ప్రభుత్వం మోసం చేసుకుంటూ వస్తుందన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి అమలు చేయలేదన్నారు. అధిక ధరలు పెంచి సామాన్య ప్రజానికానికి జీవన ప్రమాణాలను దెబ్బతీసిందన్నారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణం రంగం జిల్లా కమిటీ సభ్యులు గురజాల శ్రీధర్ మరియు బోయిన్పల్లి మండల భవన నిర్మాణం కార్మిక అధ్యక్షులు ఎడపల్లి బాబు, మాజీ అధ్యక్షులు రాజలింగం, కె చంద్రమౌళి, బొజ్జా శ్రీనివాస్, రెడ్డివేణి కనకయ్య, కొండవేని మొండయ్య, కల్లపెల్లి చంద్రయ్య, కన్నం శంకరయ్య తదితరులు పాల్గొన్నారు. వేములవాడ దేవస్థానం ఈఓ గారికి ఇలా లెటర్ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా 16వ తారీఖు దేశవ్యాప్తంగా గ్రామీణ పట్టణ బంధు కార్యక్రమం మీద లెటర్ ఇవ్వడం జరిగింది. ఆ ఉద్దేశించి ఇలా ప్రధానంగా చూసుకున్నట్టుంటే దేవస్థానంలో కార్మికులు ఈ సురక్ష కాంట్రాక్ట్లో ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే 14 గంటల డ్యూటీ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి శ్రమకు తగ్గ ఫలితం వస్తలేదు. ఇలా వాళ్ళ శ్రమ దోస్తూ ఉన్నారు. ఇలా ప్రధానంగా సురక్ష కాంట్రాక్టు ఇలా వాళ్ళ తీసుకునేదేమో దేవస్థానం దగ్గర ఒక్కొక్కరిది ఇలా 22,000 జీతం వస్తే వీళ్ళకి 13,000 జీతం ఇచ్చి దాటేస్తున్న పరిస్థితి. ఇలా గతంలో మేము ఈవో గారికి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ సమస్యల మీద వెంటనే ఈవో గారు ఈ యొక్క సమస్యల మీద వాళ్ళ ఒక కార్మికులు ఇలా తక్కువ కార్మికులతో కూడా పని లేదు జరుగుతుంది ఈ సురక్ష కాంట్రాక్ట్ వాళ్ళు. అదేవిధంగా పాత కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను దేవస్థానం పర్మనెంట్గా పెట్టుకొని వాళ్ళను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. అదేవిధంగా కార్మికులకు కూడా శ్రమకు తగ్గ ఫలితం అందాలి. లేని విడలో ఈ యొక్క ధర్నాతోనే 16వ తారీఖు ధర్నాతో కాదు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియడం జరుగుతూ ఉంది ఏఐటీసీ జిల్లా సెక్రటరీగా.